జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. చిరు వ్యాపారులే లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తనకిచ్చిన నోటు నకిలీదని ఓ పండ్ల వ్యాపారి గుర్తించారు. డౌట్ వచ్చి సీసీ కెమెరాలో చెక్ చేయడంతో ఆ వ్యక్తి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 500 చిల్లర తీసుకుని మాయమవుతుండటంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లోనే పలువురు చిరు వ్యాపారులను మోసగించినట్టు గుర్తించారు. అయితే ఒక్క ఫేక్ నోట్ కోసం ఫిర్యాదు చేయడం ఎందుకులే అని వ్యాపారులు సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది దగ్గరికి దొంగ నోట్లు వస్తుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. చిరు వ్యాపారులే లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తనకిచ్చిన నోటు నకిలీదని ఓ పండ్ల వ్యాపారి గుర్తించారు. డౌట్ వచ్చి సీసీ కెమెరాలో చెక్ చేయడంతో ఆ వ్యక్తి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 500 చిల్లర తీసుకుని మాయమవుతుండటంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లోనే పలువురు చిరు వ్యాపారులను మోసగించినట్టు గుర్తించారు. అయితే ఒక్క ఫేక్ నోట్ కోసం ఫిర్యాదు చేయడం ఎందుకులే అని వ్యాపారులు సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మంది దగ్గరికి దొంగ నోట్లు వస్తుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది. $400 ఇచ్చిన 500 నోట్ ఇచ్చింది. అది అలా వస్తుంది కెమెరాలో వస్తే అది మా టికెట్ పట్టేది 8 అవుతుంది రాత్రి. అది వెళ్ళిపోయిన ఆవిడ లోపడుకున్నాను మంచిదని అలా వేసిన అని నేను పోయినాక చూసిండు. కొబ్బరికాయ బొండాలు తీసుకున్నాడు. చిల్లర ఇచ్చిన వల్ల కొబ్బరికాయ ఇన్ని ఇడిచిపెట్టిండు. ఆయనతో పోయిండు. కూరగాయలు కొనుక్కున్నాడట. ఆమెకు ₹50 ఎక్కించిపోయింది. 450 ఇచ్చిన కూరగాయలు కొడుతున్నా బగ్గ మంది ఉన్నారు. దాన్ని ఇచ్చిండు. ఇచ్చిన వాళ్ళకి కొబ్బరికాయ కొట్టి తాగు అన్న ఇచ్చిండు. ఆయన కూరగాయలు కొనుక్కున్నాక తీసుకుంటా అన్నాడు. కూరగాయలు కొనుక్కున్నాడు. పోయి ₹50 మా కూరగాయలు